హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కరోనాకి సంబంధించిన బ్రీతింగ్స్, ప్రాణాయామాసు, క్రియాసు చెప్తాను. అయినా అసలు ఇవి లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకోవాలి. ఇప్పుడు కరోనా వచ్చిన సందర్భం అని కాకుండా ఇవి లైఫ్ స్టైల్లో ఒక భాగం చేసుకుంటే చాలా బెటర్ లైఫ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం ఈ లంగ్స్ కొంచెం హీట్ వచ్చేటట్టుగా క్రియాస్ చేద్దాం. కొన్ని క్రియాస్ చేసినప్పుడు ఈ నాస్టిల్స్ కూడా క్లియర్గా అయిపోతాయి. ఇవి ఇక్కడ కూడా మంచి కాస్త హీట్ అనేది వస్తుంది. కపాల్వాతి అంట. ఫస్ట్ లెఫ్ట్ నాస్టిల్తో చేస్తాం. ఓకే, రైట్ క్లోజ్ చేసేయాలి. లెఫ్ట్తోని శ్వాస తీసుకునే మీద ధ్యాస ఉంచాం. శ్వాస వదిలేసేటప్పుడే పొట్ట లోపలికి వెళ్తుంది, శ్వాస బయటికి కుమ్మేసినట్టుగా వస్తుంది. ఓకే, ఓకే, రిలాక్స్. ఓకే, ఈ చెయ్యి ఇది చిన్ముద్ర అంటాం. దీనిలో ఉంచేసుకొని చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఫస్ట్ చేసేవాళ్ళు మీ ఇష్టం, కొంచెం ఎలా అయినా మీకు వీలుగా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఒక 40 నుంచి 30 అయినా చేసుకోండి ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత పెంచుకుంటూ పోయాను. ఇప్పుడు 1 minute కానీ 60 times కానీ ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు బాగా వీలున్న వాళ్ళు. ఇప్పుడు మట్టుకు ఫస్ట్ స్టేజ్లో ఇలానే చేయండి. ఓకే, లెఫ్ట్ క్లోజ్ చేస్తాం రింగ్ ఫింగర్తోని. ఓకే, రిలాక్స్. స్టమక్ లోపలికి వెళ్తుంది, శ్వాస బయటికి కుమ్మేసినట్టుగా వస్తుంది. శ్వాస ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది. మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉండదు. శ్వాస వదిలేయడంలోనే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు బోత్ నాసిల్స్తోని అసలైతే 3 times చేయాలి. 3 steps అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఒక 60 times చేద్దాం. 2 చేతులు కూడా చిన్న ముద్రలో ఉంచేసాం. ఈ ముద్ర టైట్గా ఉంచాం. ఓకే, రిలాక్స్. ఓకే, ఇలా ఇప్పుడు ఫస్ట్ 1 minute చేసాం. ఇలా 3 minutes చేసుకోండి స్టార్టింగ్లో. తర్వాత 5 minutes అయినా చేసుకోవచ్చు. మన వీల్ని బట్టి, మన కెపాసిటీని బట్టే చేసుకోవాలి. ఇబ్బంది పడుతూ అసలు చేసుకోవద్దు. ఫస్ట్ 30 times అయినా చేయండి. ఆగిపోయి మళ్ళీ 30 times, మళ్ళీ ఆగిపోయి 30 times అలా చేయండి. తర్వాత 60 times పెంచుకోండి. 1 minute అయితే ఇది 5 minutes అయినా చేసుకోవచ్చు. మిగతా ఏమి చేయకపోయినా ఈ బ్రీతింగ్స్ అయినా చేసుకోండి. ఓకే, ఫస్ట్ వామప్ ఎలా చేస్తామో, ఎక్సర్సైజ్ చేశాక ఆసనాలు ఎలా చేస్తామో వామప్ చేసి అలానే
మనం ప్రాణాయామ చేయాలంటే ఫస్ట్ ఈ క్రియాస్ మెయిన్ అనమాట. క్రియాస్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఈ నాస్ట్రిల్స్ క్లియర్ అవుతుంది, ఈ బాడీ ఇక్కడ లంగ్స్ కూడా చాలా హీట్ వచ్చేసి కాస్త ఫ్రీగా అయిపోతాం. ఫ్రీగా అయిపోయిన తర్వాత మనం ప్రాణాయామ అంటే నెమ్మదిగా చేస్తాం కాబట్టి అప్పుడు ఈజీగా లోపలికి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసినా కానీ చాలా ఈజీగా మూవ్ అవుతుంది ఎయిర్. ఓకే, ఇదే మనం భస్రిక అనొచ్చు దీన్ని. నేను ఇప్పుడు చెప్పేదాన్ని భస్రిక ప్రాణాయామం అనొచ్చు. ఇంకా దీంట్లో సుదర్శన క్రియ అని కూడా చేస్తూ ఉంటాం. సుదర్శన క్రియ అంటే సోహం ధ్యానం లాగా మనసులోనే మనం సో అన్నప్పుడు శ్వాస హమ్ అనుకుంటూ కిందికి సో సో అనేది మనసులో పైకి వెళ్తుంది, హమ్ అనేది కిందికి వస్తుంది. ఓకే, ఇది ఒక ముక్కుతోని చేసుకోవచ్చు, ఈ రెండు హ్యాండ్స్తో చేసుకోవచ్చు. ఓకే, హ్యాండ్స్కి అయినట్టు ఉంటుంది, ఇలా బ్రీతింగ్ కూడా అవుతుంది కాబట్టి చెప్తుంది. మనసులోనే సో హమ్ అదే భస్రికలోనైనా కానీ శ్వాస తీసుకోవడం మీదే దృష్టి ఉంచాలి. శ్వాస వదిలేయడం కాకుండా ఇప్పుడు శ్వాస తీసుకోవడం మీద, ఇంతకుముందు శ్వాస వదిలేయడం మీద ఉంచాం. శ్వాస తీసుకున్నప్పుడు పట్టుకుంటుంది, శ్వాస వదిలేయడం పట్టుకుంటుంది. ఓకే, మనసులోనే సోహం. ఇది త్రీ స్టెప్స్, 3 వేరియేషన్ ఉంటుంది. ఫస్ట్ స్లోగా తీసుకొని స్లోగా, తర్వాత కాస్త మిడిల్ కాస్త ఫోర్స్ పెంచాలి, లాస్ట్లో కొంచెం స్పీడప్ చేయండి మూమెంట్. ఓకే, అన్నీ ఒక 10 టైమ్స్ 9 టైమ్స్ కానీ చేసుకోండి. తర్వాత మన కెపాసిటీని బట్టి పెంచుకోవాలి. చూడండి, స్వెట్టింగ్ కూడా వస్తుంది. ఈ క్రియాస్ చేయడం వల్ల బాడీలో హీట్ జనరేట్ అవుతాయి, నాస్ట్రిల్స్ క్లియర్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఇలా ఉంది కదా. ఇది ఫస్ట్ నేను జస్ట్ ఒక ముక్కుతోని ఒక 9 టైమ్స్ చూపిస్తాను. 9 టైమ్స్లో కూడా ఫస్ట్ స్లోగా, ఫోర్స్గా, ఫాస్ట్. ఓకే, ఓకే, కొంచెం ఫోర్స్ పెంచాలి. స్పీడ్ అప్. ఓకే, ఇలా ఒక్కొక్క నాస్టిల్తో చేయాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ నాస్టిల్. ఓకే, ఫస్ట్ స్లో, మిడిల్, స్పీడ్ అప్. స్లో, మిడిల్, స్పీడ్ అప్. రిలాక్స్ అయ్యేటప్పుడు స్లో, ఒకేసారి రిలాక్స్ అవ్వకుండా స్లోగా మూమెంట్ చేస్తూ రిలాక్స్. ఇప్పుడు ఇది సోహం ధ్యానం అని నేను చెప్తాను కదా. సోహం బ్రీతింగ్స్గా శ్వాస తీసుకోవడం, శ్వాస వదిలేసేటప్పుడు మనసులోనే శ్వాస తీసుకున్నప్పుడు సో అనేటప్పుడు కంఠం ద్వారా సౌండ్ చేస్తూ ముక్కు ద్వారా శ్వాసను బయటికి వచ్చేస్తుంది. ఓకే, నేను విత్ హ్యాండ్స్తో చేస్తాను. దీన్నే సుదర్శన క్రియ అనొచ్చు. భస్రిక ఇలానే చేస్తాం, సుదర్శన క్రియ ఇలాగే చేస్తాం, సోహంలో కూడా ఇలాగే చేస్తాం. ఇది వేరే వాళ్ళు వేరే తీరిక చెప్పినా కానీ మన మట్టుకు అన్నీ ఒకటే అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే,
శ్వాస తీసుకుంటూ ఫస్ట్ స్లోగా. ఫస్ట్ అన్ని 9 టైమ్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మిడిల్ సైజ్ కొంచెం ఫోర్స్ పెంచుతాం. ఓకే, స్పీడ్ విత్ ఫోర్స్. రిలాక్స్ రిలాక్స్. స్లో మూమెంట్కి వచ్చాక రిలాక్స్ అవ్వాలి. ఓకే, ధ్యానంలోకి వెళ్ళిపోయే నుండి ఈ బ్రీతింగ్ చేస్తే మటుకు ఈజీగా ధ్యానంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మొత్తం ఇలా చేసేటప్పుడు ఇలా ఆగిపోగానే శ్వాస తీసుకోవాలా వద్దా అసలు మనకేం తెలియదు. ఒక స్థితి వస్తుంది, సైలెంట్ స్థితి. ఇది గుర్తుపెట్టుకొని శ్వాస తీసుకుంటాం. లాంగ్గా శ్వాస తీసుకొని వదిలేసేటప్పుడు మటు కంఠం ద్వారా నుంచి సౌండ్ చేస్తూ చిన్న రూపాన్ని సౌండ్ చేస్తూ ముక్కు ద్వారా ఇలా వస్తుంది అని మొత్తం బయటకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సింహగర్జన. ఇంకా మనకి గొంతులో ఎలా అనిపించినా కానీ లోపల ఏమైనా స్మెల్ ఉన్నా బయటికి పోవడానికి మొత్తం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, చేతులు రెండు ఇలా పెట్టేసి ఇలా అయినా పెట్టుకోండి ముందుకి. ఓకే ఓకే, ఇది కూడా ఒక 9 టైమ్స్ అలా మీ కెపాసిటీని బట్టి చేసుకోవచ్చు. ఇలా ఉంది కదా, 4 మొత్తం బయటకి పెట్టాలి, కళ్ళు పైకి చూస్తాం. ఓకే, రిలాక్స్. మీరు ఇలా ఒకేసారి 9 టైమ్స్ అలా చేయలేము అనుకుంటే ఒక్కొక్కసారి కూడా చేసుకోవచ్చు. ఇలా ఉంది కదా, శ్వాస తీసుకుని మళ్ళీ అసలు గొంతులో గుచ్చుకున్నట్టున్నా ఈ థైరాయిడ్కి అయినా కానీ మీకు ఇక్కడ ఈ పార్ట్లో ఎలా అనిపించినా కానీ ఇది చేసుకుంటే చాలా బెటర్ రిలీఫ్ వస్తుంది అన్నమాట. ఇది చేసుకోవడం చాలా బాగా యూస్ఫుల్.
నెక్స్ట్ అనులోమ వినులోమ. ఇప్పుడు ఇది ప్రాణాయామం, ఇది చాలా సైలెంట్ మోడ్లో చేసేస్తున్నాం. లంగ్స్లో ఎక్కువగా ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవడానికి అన్నమాట. బాడీలో బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే చూడండి, థంబ్ ఫింగర్తో ఇక్కడ చిన్ముద్ర ఏం చేశాను. థంబ్ ఫింగర్తో రైట్ నాస్ట్రిల్ మూసేసాను. ఫస్ట్ శ్వాస మొత్తం వదిలేసాను. వదిలేసాక నెమ్మదిగా ఎక్కువగా శ్వాస తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు వెంటనే ఈ రింగ్ ఫింగర్తోని లెఫ్ట్ క్లోజ్ చేయాలి. లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్తోని వదిలేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ రైట్తోని శ్వాస తీసుకుంటాం. రైట్ క్లోజ్ చేస్తాం. లెఫ్ట్తోని వదలాలి. లెఫ్ట్తో తీసుకొని రైట్. మనకి ఇది కాస్త చేయడం మంచిగా వచ్చిన తర్వాత శ్వాస తీసుకుంటాం. రైట్తో తీసుకున్నాం అనుకోండి, తీసుకున్నాక పొట్ట అలాగే కొంపించి ఉంచుతాం. కొంచెంసేపు శ్వాసని లోపల ఉంచుతాం. ఇప్పుడు రైట్ మూసేసి లెఫ్ట్తోని శ్వాస వదిలేస్తాం. వదిలేసినప్పుడు పొట్టలారకు కూడా వెళ్తుంది. వెళ్ళాక శ్వాస మొత్తం వదిలేసాక ఒక 2-3 సెకండ్లు కానీ 1 సెకండ్ మీ కెపాసిటీని బట్టి కొంచెంసేపు ఆఫ్ చేస్తాం. శ్వాస వదిలేసిన తర్వాత మళ్ళీ శ్వాస తీసుకుంటాం. ఆఫ్ చేస్తాం. మళ్ళీ రైట్తోని శ్వాస వదిలేస్తాం. శ్వాస తీసుకొని మళ్ళీ ఆఫ్ చేయాలి. శ్వాస తీసుకొని ఆఫ్ చేయడాన్ని అంతర్కుంభకం అంటాం. పొట్టలోనే శ్వాస తీసుకొని మొత్తం లోపలనే ఆఫ్ చేస్తాం. అంతర్కుంభకం లోపలనే ఉంచేస్తాం. ఓకే, లెఫ్ట్తోని శ్వాస వదిలేస్తాం. వదిలేసినాక గాలి మొత్తం బయటకు వస్తుంది కదా, బయటకు వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తాం కాబట్టి దాన్ని బాహ్య కుంభకం అంటాం. లెఫ్ట్ సైడ్ నుంచి వదిలేసిన తర్వాత ఆఫ్ చేయండి. రిలాక్స్. ఎప్పుడైనా ఈ బ్రీతింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత ధ్యానం చేస్తే మటుకు ధ్యాన స్థితిలోకి తొందరగా వెళ్ళిపోతాం. అంటే శ్వాసలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలా కూర్చుంటాం కాబట్టి ధ్యానంలోకి తొందరగా వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ భ్రమరి ప్రాణాయామం. ఇది ఫస్ట్, ఇది చెవురంధ్రాలు మూసేసి ఈ వేలు, ఫస్ట్ వేలు ఈ కళ్ళ పైన, నెక్స్ట్ ముక్కు దగ్గర. దీన్ని షణ్ముఖ ముద్ర అని కూడా అంటాం. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా లేదు అనుకుంటే మామూలుగా ఇలా ఉంచేసైనా చేసుకోవచ్చు, కానీ మీకు ఈ ముద్ర చెప్తాను. ఓకే, నెక్స్ట్ మిడిల్ ఫింగర్ నాసిల్ చివరి భాగంలో ఉంచండి. ఓకే, రింగ్ ఫింగర్స్ పై పెదవి పైన,
లిటిల్ ఫింగర్ కింద పెరుగుతుంది. ఓకే, శ్వాస తీసుకునేటప్పుడు మటుకు కాస్త వేళ్ళు పైకి అనండి. ఓకే, ఇది ఒక 5 టైమ్స్ చేయండి. శ్వాస తీసుకోవాలి. ఓకే, ఇది అనే సౌండ్ అనమాట, అంటే మఖార వైబ్రేషన్. ఈ వైబ్రేషను ఇది తుమ్మె ఝుంకారంలా ఉంటుంది. ఈ వైబ్రేషన్ ఇది మైండ్కి చేరుతుంది. ఓకే, ఇది అబ్జర్వ్ చేస్తూ చేయాలి. ఓకే, ఇది భ్రామరి ప్రాణాయామం. ఇది పిల్లలకు కూడా చాలా మంచిది. మెమరీ పెరగడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇంతవరకు చేస్తున్నా కానీ మీకు సరిపోతుంది. ఇంకా చేసుకోవాలంటే ముద్ర ప్రాణాయామాలు ఉంటాయి. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, అన్ని నడు బ్యాక్ పెయిన్కి కూడా ముద్ర, ఇలా రకరకాల ముద్రలలో కూడా చేసుకోవచ్చు. మనం ఆసనాలు చేసుకోలేకపోతున్నామే అనేది అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ మటుకు పెద్దవాళ్ళు కంపల్సరీ ఆసనాలు కూడా చేసుకోండి. వీలు కానప్పుడు కంపల్సరీ బ్రీతింగ్స్ అయినా ఇవైనా చేసుకోవాలి. ఎందుకంటే మనకి అసలు ఫస్ట్ కావాల్సింది ఏంటి? బ్రీతింగ్ లెవెల్స్, అంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుకోవాలి. మీ తర్వాత పల్స్ రేట్ చూసుకున్నా కానీ మీకు ఆక్సిజన్ లెవెల్స్ పెరిగినట్టుగా మీకు వస్తుంది. ఈ బ్రీతింగ్స్ మట్టుకు అసలు ఒక 10 days తర్వాత మీరు చెక్ చేసుకున్న వాళ్ళు ఇవి చేశాక, నేను చెప్పినాక చేసిన తర్వాత చెక్ చేసుకొని బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగినాయని మళ్ళీ నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అందుకే తప్పకుండా ఇంతవరకైనా చేసుకోండి. ఇంకా మీరు ముద్రా ప్రాణాయామాలు చేసినా కానీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ముద్రా ప్రాణాయామాలు కూడా. ఓకే, నా పేరు వరలక్ష్మి కమ్మ, యోగా ఇన్స్ట్రక్టర్.